ట్విన్ సిటీస్ హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అద్భుతమైన రీతిలో మరి మే 11వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకి ప్రారంభించబడుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ఆత్మీకంగా బలపరచబోతూ ఉన్నారు. మరి ఈ ఆరాధనలో దేవుడు తన అద్భుతమైన వాక్కు ద్వారా మీ కుటుంబాలను కట్టబోతున్నారు. సమాధానం, సంతోషము లేక భయంకరమైన పరిస్థితుల మధ్యలో మీరు ఉన్నారా? చాలా పోరాటము, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్యము, గర్భఫలము లేక, ఉద్యోగాలు లేక, మరి నెమ్మది లేని పరిస్థితుల్లో మీరు ఉండొచ్చు. కానీ దేవుడు ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలో ప్రతి దాని నుంచి విడిపించి సమాధానాన్ని ప్రతి జీవితంలో, కుటుంబంలో అనుగ్రహించబోతూ ఉన్నారు. ఆమేన్. మరి తప్పక పాల్గొనండి. మే 11వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకి హరిహర కళాభవన్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పక్కన. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. డోంట్ మిస్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతకరంగా ప్రతిరోజు దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఆయన బలమైన మాటల ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నాం. అనేకమైన విషయాలను ప్రతిరోజు దేవుడు మన దగ్గరుండి ఎంతో చక్కగా మనతో మాట్లాడుతూ అనేకమైన విషయాలు నేర్పిస్తూ ఎంతగానో మనల్ని దీవిస్తూ ఉన్నారండి. నిజంగా చూడండి, ఆయన మాటలు వింటే మన బ్రతుకులు మార్చబడతాయి కదా. ఉదయకాల సమయంలో మరి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు లాగానే దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నట్లుగా ఈ రోజు కూడా మరి దేవుని మాటని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ఈ ఉదయం దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనము. నేను నిన్ను మరిచిపోజాలను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను నిన్ను మర్చిపోజాలను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఉదయకాల సమయంలో ఇంత చక్కగా, ఇంత అద్భుతకరమైన మాట ఎవరైనా మాట్లాడగలుగుతారా అండి? లేదండి, మాట్లాడలేరు కదా. ఈ రోజున మనుషులు ఎలాంటి వారంటే, ఈరోజు మనతో ఉండి మనల్ని మరి విడిచిపెట్టి మనల్ని మర్చిపోయేవారే కదా. ఎన్నో అవగాహనలు మరి మన జీవితాల్లో మనకున్నాయి. ఎన్నో పరిస్థితుల మధ్యలో మనం వెళ్తూ ఉన్నాము. ఎంతోమంది మనల్ని మరి ఆయాసపరిచిన వాళ్ళు ఉన్నారు కదా. ఎందుకంటే ఒకరోజు మనతో ఉండి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి, లేకపోతే నేను నీకు తోడుగా ఉన్నాను కదా, నీకెందుకు భయం అని చెప్పి, లేకపోతే నీకెందుకు దిగులని చెప్పి, అన్ని విషయాలు నేను చూసుకుంటాను కదా అని మనవారే, మన సొంత వారే మనతో అని మరి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిన సందర్భాలు ఎన్నో. అవునండి, మనుషులు అలాంటి వారే, మనల్ని మర్చిపోయేవారే, మనల్ని విడిచిపెట్టేవారే. ఈ రోజున మనుషులు చేసిన గాయాలను బట్టి నువ్వు బాధపడచ్చు ప్రియ సహోదర సహోదరి. ఇదిగో చూడండి, మనుషులు మనల్ని మర్చిపోయినా దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదండి. ఆయన మనల్ని ప్రతి విషయంలో జ్ఞాపకం ఉంచుకునే దేవుడై ఉన్నారు. నీకేం కావాలో, నీకే అవసరత ఉందో, నీ పరిస్థితి ఎలా ఉందో సమస్తం ఎరిగిన దేవుడై ఉన్నారు. ఆమె అందుకనే ఆయన మర్చిపోలేదు కాబట్టి ఆయన మనకు సహాయకుడుగా ఉండి అన్ని విషయాల్లో మనల్ని అద్భుతకరంగా నడిపిస్తూ ఉన్నారు. ఆమె మన స్థితిగతులు మరి చాలా భయంకరంగా ఉండొచ్చు. మరి ఎన్నో అవమానాలు, ఎన్నో మరి నిందలు, అనేకమైన మరి ఆటుపోటులు, వీటన్నిటి మధ్యలో ఇంకనూ మనం నడుస్తూ ఉన్నామంటే, మనం నడిపించబడుతున్నామంటే కేవలం దేవుడు మాత్రమే అండి. ఆమెన్. ఆయన మనల్ని మర్చిపోలేదు. ఆమెన్. ఈరోజున ప్రియ సహోదర సహోదరి, నీకు మంచి శుభవార్త. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని మర్చిపోలేదు. అందుకనే నువ్వు ఇంకనూ సజీవ లెక్కలో ఉన్నావు. నువ్వు ఇంకనూ ఆరోగ్యకరంగా, సంతోషకరంగా, నెమ్మది, సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నావు. ఆమేన్. ఆయన నేను మర్చిపోలేదు కాబట్టే నీ ప్రతి పరిస్థితిలో ఆయన నీకు సహాయం చేసి నీకు విజయాన్ని దయచేశారు. అందుకే నీ జీవితంలో ఈ రోజున విజయాన్ని చూస్తూ ఉన్నావు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరో మోసం చేశారని, ఎవరో అవమానించారని, ఎవరో తృణీకరించారని ఇలా బాధపడకు. ఆమేన్. మనుషులే, దేవుడు దేవుడే. ఆయన ఎన్నటికీ మర్చిపోయే దేవుడు కాదు. ఈరోజున నీకు ఎలాంటి పరిస్థితి ఉన్నా,
ఎలాంటి విషయంలో బాధపడుతున్నా దేవుని దగ్గరికి రా ప్రియ సహోదరుడా. ఆయన నిన్ను మర్చిపోకుండా నీకున్న ప్రతి విషయంలో నిన్ను బట్టి, నీ ఉంటున్న విధానాన్ని బట్టి, నీ నీతిని బట్టి, నీ యథార్థతను బట్టి, నీ ప్రేమ గల గుణాన్ని బట్టి, నీ జీవితంలో నువ్వెంతగా ఎలా జీవిస్తున్నావు అట్లన్నిటిని బట్టి దేవుడు నిన్ను ప్రతి విషయంలో అద్భుతంగా ఉంచనై ఉన్నారు. ఆయన మర్చిపోకుండా నిన్ను తన అరచేతుల్లో చెక్కుకొని ఉన్నత శిఖరాలను ఎక్కించబోతూ ఉన్నారు. ఆమేన్. నమ్మిన వారు ఉదయకాల సమయంలో ప్రభులో ఆనందించండి, సంతోషించండి. ఆయన నిన్ను మర్చిపోలేదు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చేసిన మేలన్నిటిని జ్ఞాపకం తెచ్చుకోండి. నిజంగా ఎంత మంచి దేవుడవయ్యా, నువ్వు నన్ను ఎప్పటికీ మర్చిపోలేదయ్యా, నన్ను ఇంకను నడిపించండి అని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్. నీవున్న వాడివైనా, లేని వాడివైనా, బీదవాడివైనా, విధవరాలివైనా, లేకపోతే ఒంటరి వాడివైనా, నీ స్థితిగతులు బాలేకపోయినా, అనేకమైన విషయాలను నువ్వు ఏడుస్తున్నా, ఒంటరిగా ఉన్నా, అనేకుల ఎదుట ఒక పనికిరాని వ్యక్తిగా ఉన్నా, నిన్ను మనుషులు పనికిరాని వ్యక్తిగా చూస్తున్నారేమో, కానీ దేవుడు నిన్ను పనికొచ్చేలాగా చేసే దేవుడై ఉన్నారు. ఆయన నిన్ను అలా పనికొచ్చేలాగా చేసే దేవుడై ఉండి నిన్ను ఉన్నతంగా చూడాలని ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ప్రభు మాట గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయండి. ఆయన నిన్ను మర్చిపోలేదు. ఆమేన్. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆయన నిన్ను మర్చిపోలేదు. ఆయన నిన్ను మర్చిపోని దేవుడే ఉన్నారు. ఆమేన్. ఉదయకాల సమయం ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాము. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చక్కని రీతిలో ప్రభు ఉదయకాల సమయం మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. నిజమేనయ్యా, నువ్వెప్పటికీ ఎన్నటికీ మిమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదు. మమ్మల్ని జ్ఞాపకం ఉంచి ప్రతి విషయంలో నడిపిస్తున్న దేవుడై ఉన్నావు. అయ్యా, మనుషులు మమ్మల్ని మర్చిపోవచ్చు. అయ్యా ఇదిగోండి, వారు మా జీవితాన్ని బట్టి మమ్మల్ని హేళన చేయొచ్చు, అవమానించవచ్చు, లేకపోతే ప్రభా ఇది కూడా అనరాని మాటలు అనొచ్చు. కానీ నువ్వు మాత్రము ఏ విషయంలో కూడా మర్చిపోకుండా అయ్యా ఇదిగోని మనుషులు ఎన్ని మాటలన్నా ప్రభా అన్నవారి ఎదుటనే సాక్షికరంగా నిలబెట్టే దేవుడవై ఉన్నావు. ఆమె సహాయం చేయండి. ఉదయకాల సమయంలో మీ వాక్యం మీ ప్రభావం పట్టుకొని అనేకులు బలపరచబడుతున్నందుకు స్తోత్రం అయ్యా. అనేకులలో మీ ఆత్మ కార్యాన్ని జరిగించండి. ఎంతమంది మీకు దూరంగా ఉన్నారో ఈ వాక్యము ద్వారా, మీ మాటల ద్వారా అనేకులు నీ నామాన్ని అయ్యా పట్టుకుందరు కాక, మీ నామాన్ని మహిమపరచుదురు కాక, అద్భుతం జరిగించండి. ప్రతి ఆటంకాల పైన విజయం దయచండి. ఉన్నత స్థితిని ఉంచి మేము ఉదయకాల సమయంలో చేసిన ప్రయత్నంలో పనుల్లో మీరు తోడుగా ఉండండి. మర్చిపోకుండా మా ప్రియులందరి విషయాలు జీవితాల్లో ఉన్నతంగా బ్లెస్ చేయమని వేడుకున్నాం. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల ఇది అయ్యా మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అయ్యా అందరినీ బ్లెస్ చేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.